దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. క్రైస్తవుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలనేది సమస్తం కూడా మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమందు మరి క్రైస్తవులు నానా విధాలుగా జీవిస్తున్నారు, నానా విధాలుగా ఉంటున్నారు. కానీ మరి పౌలు గారు మాట చెప్తారు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నారు, మీరు వ్యర్థంగా పరిగెత్తకండి. మీరు ఏం చేయాలంటే నా వలన విని సంగతులను ఓపికతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే తప్ప మీరు దేనికి కూడా పనిచేయరు, వ్యర్థంగా పరిగెత్తకూడదు అని సువార్త చెప్తుంది. అందుచేత మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. కష్టపడింది ఏమి కూడా రాదండి. పోరాటము, మంచి పోరాటం ఎందుకంటే నేను మంచి పోరాటాలు పోరాడి తిని నా పరుగు తుదముట్టి తిని నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు. మంచి పోరాటం అంటే పోరాటమే జీవితంలో పోరాటాలు, ఎన్నో పోరాటాలు. నా 60 సంవత్సరాలు జీవితంలో ఈ పోరాటాలు అంటే కొన్ని వందల పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలన్నీ కూడా జయించుకుంటూ వచ్చాను. నేను ఈ దినమందు జయించుకుంటూ సువార్త చేస్తున్నాను. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. తెలంగాణ ప్రాంతం అంతా మెదక్ జిల్లా, మరి వెల్దుర్తి మండలము, తూప్రాణ మండలము, అదే సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలము, ఆ మండలంలో కూడా సేవ కొంతమంది కొంత సువార్తను ప్రకటించాము. ఆ పరిసర ప్రాంతాలలో కూడా సువార్తను ప్రకటించాము. ఇలారా ఆలోచన చేయండి. అందుకే అంటాడు, నేను మంచి పోరాటాన్ని పోరాటించి నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు. జీవ కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటం కొరకు మనం పోరాడాలి తప్ప మన పోరాటాలన్నీ కూడా లోకం కొరకు కాదు. లోకంలో మనం ఎంత పోరాడినా కానీ ప్రయోజనం ఉండదు. లోకం చాలామంది ఈనాడు సేవకులంతా కూడా దేనికోసం ప్రయాసపడుతుందంటే పొలాలు సంపాదించడానికి, బిల్డింగ్లు కట్టడానికి, కార్లు సంపాదించడానికి, ఎంతో డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ అలాంటి ప్రయాసం కాదండి. పౌలు గారు అలాంటి ప్రయాసపడలేదు. పౌలు గారు ఆత్మల కొరకు ప్రయాసపడ్డాడు, ఆత్మలు సంపాదించాడు పౌలు గారు. అందుకని అన్నాడు, నేను మంచి పోరాటాన్ని. పోరాటమే జీవితంలో, పోరాటమే అనేకమైన పోరాటాలు మనకు ఉన్నాయి. ఆ పోరాటాలన్నీ కూడా జయించుకుంటూ పోవాలి మనము. అప్పుడే మనకి జీవ కిరీటము లభిస్తుంది, అక్షయ కిరీటము, మహిమ కిరీటము కోసం మనం పోరాడాలి, ప్రయాసపడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాము. క్రైస్తవుడు ఉండాలంటే క్రీస్తునందు నూతన జీవి కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం అన్నాడు, నూతనంగా ఒక మనుషుడు జీవించబడాలంట.